పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఈ రీతిగా తెలియజేయబడుతున్నది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారని పరిశుద్ధమైనటువంటి గ్రంథం సెలవిస్తుందండి. ఈ లోకంలో అనుకుంటున్నారు జనము, ఈ లోకం ఇదే మనది, ఇదే మనకి సాధనుకుంటున్నారు. కొంతమంది బాగా కొంచెం డబ్బు సంపాదించిన వాళ్ళు ఈ లోకం మనదే అనుకుంటున్నారు. ఈ లోకం మనది కాదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవం ఎప్పటిది అంటున్నారు. తెల్లారు రాకుంటామని నమ్మకం లేదు ఈ లోకంలో మంది. మనము గాలిలో దీపం లాంటి వారమే. ఈ దీపం ఆత్మ ఏదో పెట్టిన దీపం. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సింది ఎంత నా వాళ్ళైనా సరే. కొంత టైం ఇచ్చాడు దేవుడు ఇక్కడ ఉండటానికి మనకి. ఆ టైంలో దేవుని కలిగి ఉన్నవాడు ధన్యుడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరు ధన్యులంటే లోకంలో యేసయ్యను కలిగినటువంటి వారే ధన్యులు. నాకు ఈ లోకంలో ఒకప్పుడు నాకు ఏమీ లేదు, తినడానికి సరైన తిండి లేదు, బట్టలు లేవు. అటువంటి నాకు దేవుని దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో బాగా సంపాదించుకున్నాను. తినటానికి ఉండటానికి అన్ని ఇచ్చాడు కానీ నాకు సంతోషం లేదు. ఎందుకంటే ఈ లోకం ఒక రోజు ఇడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి టైం వస్తుంది. ఆ టైం వచ్చాక ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు. అయ్యా నేను ఒక 10 నిమిషాలు ఉంటానన్నా కూడా ఇక ఉండటానికే లేదు ఆ టైం వచ్చినాక. నేను ఇట్టాగే దేవుని కలిగి కాకుండా లోకంలో తిరుగుతా ఉన్నా. ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడికి హఠాత్తుగా మరణం అవుతుంది. పోలెక్కాను, అక్కడి నుంచి బిల్ల బిడ్డకు పడ్డాను, నడువులు ఇరిగిపోయింది, కింద పడి లేవలేకపోయాను. 2 నెలలు హాస్పిటల్లో వేశారు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కూడా తగ్గల. నా దగ్గర డబ్బులు ఉంది, తగ్గుద్దులు అనుకున్నా. ఎందుకు తగ్గుతుంది? నడువులు ఇరగొట్టి పెట్టాడు, అక్కడ వాత పెట్టాడు బాగా. ఆ వాతకి లేకపోయా, తగ్గుద్దులు అనుకున్న తగ్గలేదు. అయితే పాస్టర్ గారు ఒక ఆయన హాస్పిటల్లో రోగుల దగ్గర ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసి ఆయన నా దగ్గరకు వచ్చాయి, నీ పని అయిపోయింది, రేపు మాకు చచ్చిపోతావు అన్నాడు. నా కళ్ళ మట్టి పట్టపట్ట నీళ్ళు వచ్చినాయి. నా పిల్లల్ని పిలిపించుకున్నాను, చూశాను, వాళ్ళని వేడిసాను. కానీ ఏమవుద్దు, నా వల్ల ఏమన్నా అవుద్దా? ఏమవ్వదు. గాలిలో దీపం లాంటి వారివి. అయితే అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, నేను ఒప్పుకుంటాను నా పాపాలని చెప్పి, నేను ఎప్పుడైతే నా పాపాలను నేను ఒప్పుకున్నానో ఆయనే దేవుడే నన్ను ఆయన పంపించాడు. ఆయన ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో లేవు అని అన్నాడు. అబ్బాయి ఎంత కార్యం జరిగిందంటే అంత కార్యం జరిగింది నాలో. మన పాపమును మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన ఒకళ్ళు రమ్మంటే రావాలి, ఒకటి పొమ్మంటే పోవాలి. అక్కడికి తెలుసా, ఇక్కడ మేసాలు తిప్పుకున్నవాడు కూడా ఆయన నుంచి క్యాట్ వస్తే ఇక్కడ ఉండటానికి కూడా లేదు. ఈ లోకం మందనుకున్నారు, మేసాలు తిప్పుతున్నారు. ఇక్కడ మేసాలు తిప్పేవాడు కూడా ఒక రోజు అక్కడ ఉంది. అయ్యా మేసాలు తిప్పేవాడు కూడా అక్కడ బాగా కర్రు కాల్చి ఉంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం అంటే ఇదేననుకుంటున్నారు. ఏమో జీవితం ఇది కాదు, అసలు జీవితం అక్కడ ఉంది మనకి. యేసయ్య సన్నిధిలో ఉన్న వాళ్ళకి జీవితం అది గొప్పది. 2 మార్గాలు ఉన్నాయి చెబుతుంది ఇది బైబిల్ గ్రంథం. వెళితే పరలోకంలో ఉంటే దేవుని సన్నిధిలో చల్లగా ఏసీలో కూర్చుంటాం. లేకపోతే ఎట్లా ఉండదంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అంటే ఏది? ఆత్మనే పురుగు. అగ్ని ఆరిపోదు, ఈ ఆత్మ అనే పురుగు సావదు. ఇక గుండెలు బాదుకున్నా కూడా అక్కడ ఎవరు చెప్పినా కూడా అక్కడ ఆలకిచ్చే వాళ్ళు ఉండరు. ఇక్కడే మనం అయ్యా నేను పాపిని అంటే చాలు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమంటే క్షమిస్తాడు. నేను ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో లేవనెత్తలిగి నేను లేచా. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూసావా? అక్కడి నుంచి నా ప్రార్థన ప్రారంభమైంది. నేను దేవుని బిడ్డలంటే ఎంత విశ్వాసం. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తా ఉంటాను. నేను దేవుని కొరకే ఖర్చు పెడతాను. అంత ముందు పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు, లోకంలో ఖర్చు పెట్టేవాడిని. ఇప్పుడు దేవునికే ఖర్చు పెట్టాలని చూస్తున్నా. ఎందుకంటే దేవుని పని కొరకు ఆ ఆశ కలిగి ఉండవాడు ధన్యుడు అన్నమాట. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మీరు ఎలాగో తప్పించుకుంటారంటారు. ఏదో తప్పుకోవడానికే ఇల్లేదు. ప్రియులారా, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది కనుక
మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ప్రభు యేసునందు విశ్వాసముతో అప్పుడు నీవు నుండి ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ కుమారుడు మా రక్షణ కారణభూతుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసు ద్వారా ఈ పురవిధిలో నిలబెట్టి తన సాక్ష్యాన్ని తను ఏ విధంగా అయితే కరెంటు స్తంభమించబడి నడుములు విరిగిపోయి సావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎలాగో మీరు తనని మీరు దర్శించినారో మీ దాసుని పంపించి మీ సేవకుల ద్వారా తను నిజంగా ఈ పురవిధుల్లో ఈ మాటలు విన్నవారు, ఈ సాక్ష్యం విన్నవారిలో కూడా మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. తను చెప్తా ఉన్నాడు, యేసు ప్రభువు నన్ను లేపాడు. డాక్టర్లు అన్నారు నువ్వు చనిపోతావయ్యా అన్నారు. కరెంటు పట్టి వదిలేసింది కిందికి, అలా పట్టుకొని ఇలా కిందికి వదిలింది. నిజంగా గిలగిల కొట్టుకొని హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు దేవాని సేవకులు నీ దాసుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు తను బాగయ్యానని సాక్ష్యం చెప్పాడు. ఎంతో మంది మాటలు వింటున్నారు, ఈ లోకం మనదనుకుంటున్నారు, ఈ లోకంలో విరవీగుతున్నారు. అయితే ప్రభువా, ఈ లోకం మనది కాదు, మనది పరలోకం, మన నిత్యమైన స్థానం అది, నిత్యమైన స్థలం అది. ఆ నిత్యత్వం కొరకే ప్రభువా నీ బిడ్డలను సిద్ధపరచండి, ఈ గ్రామాన్ని సిద్ధపరచండి. వారి పాడి పంటలు, వారి యొక్క తన పిల్లల భవిష్యత్తు చదువులు, అనారోగ్యంగా ఉన్న వారిని ఏదైతే మన పడకంలో ఉన్నారో ఇప్పుడే సాక్ష్యం విన్నారు, మీరు బాగు చేయగలవారు నాయన. దాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా వారిని పరిశుద్ధాత్మ ద్వారా వారి పాపముల కొరకైనా పశ్చాత్తాపమని గ్రహించమని ప్రార్థిస్తూ నీ మందిరాన్ని తోడుకుందామని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, ఏదో లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైని కలదు యేసుని నామము, అన్ని నామములకు పైని కలదు యేసుని నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. రోషులకు శాశ్వతముంది కలదు, రోషులకు శాశ్వతముంది కలదు. భూలోకమందునా